వెల్కమ్ టు వీకెండ్ విత్ రఘునందన్. ఆయన ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. సాదాసీదా జర్నలిస్టుగా జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ ఊపులో రాజకీయాల్లోకి వచ్చారు. తన వాగ్దాటితో తెలంగాణ జనానికి చేరువైన ఆయన బీజేపీలో చేరి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఏకంగా దేశంలోనే అత్యున్నత చట్టసభకు ఎన్నికయ్యారు. ఇది ఆయన అదృష్టమో గాలివాటం అవకాశాలు ఎంతమాత్రం కాదు. దీని వెనుక ఆయన నిరంతర శ్రమ, నిర్విరామ కృషి దాగున్నాయి. అనేక ఒడిదుడుకులు, మరెన్నో ఎదురు దెబ్బలు, ఇబ్బందులన్నింటికీ ఎదురీది తనదైన శైలిలో దూసుకుపోతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో ఈ వారం మన వీకెండ్ ఇంటర్వ్యూ. రఘునందన్ రావు గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దేశంలోనే అత్యున్నత చట్టసభ పార్లమెంట్ రీసెంట్గా అందులో అడుగుపెట్టారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దాన్ని దూరం నుంచి చూసిన రఘునందన్కి దాని లోపలికి అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? అసలు ఎప్పుడైనా పార్లమెంట్లో అడుగు పెడతాను అనే నమ్మకం మీకు ఉండేదా? 100% ఐ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పార్లమెంట్లో కాదు, ఎక్కడికైనా అడుగు పెట్టేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేసుకుంటూ ముందుకు పోతే, అది శాసనసభ పదవైనా లేదా పార్లమెంట్ పదవైనా, దానికి ఒక నిర్ణీతమైనటువంటి ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు పోతే ఖచ్చితంగా సాధించవచ్చని మీ ముందు కూర్చున్న రఘునందన్ నిరూపించాడు. ఎన్నికల కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సర్వే సంస్థలు, దాదాపు అన్ని టీవీ ఛానళ్ళు, అంత మీడియా మిత్రులంతా తెలంగాణలో బారాసా గెలిచేది ఒక ఎంపీ సీట్ గెలవడానికి అవకాశం ఉంది, 0 నుంచి 1 సీట్లని. ప్రీ సర్వే, పోల్ సర్వే, ఎలక్షన్స్ ముగిసిన తర్వాత జరిగిన సర్వేలు, రేపు రిజల్ట్ వస్తాయని వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 0 నుంచి 1 వస్తాయి. అంటే 1 ఏడు వస్తుందంటే మెదక్లు వస్తుంది అని చెప్పారు. కానీ నేను డే 1 నుంచి మీ అందరితో చాలా ఛానళ్ళలో చెప్పిన, ఎన్నికల ప్రచారంలో చెప్పిన, చాలామంది నమ్మకపోతారు, నవ్వుతుంటారు. రఘునందన్కి ఏదో వ్యక్తిగతమైనటువంటి కోపం ఉంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏ రోజైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో, తెలంగాణ ప్రజలు వాళ్ళకి సిఆర్ఎస్ ఇస్తారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇస్తారు, చంద్రశేఖరరావు గారిని ఫామ్ హౌస్కి పరిమితం చేస్తారని నేను ఒక 100 సభలో ఇదే వర్డ్ ఎన్నికల ముందు ఇదే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇక్కడ చెప్పిన, ప్రతి పబ్లిక్ మీటింగ్లో చెప్పిన, జనానికి అందరికీ చెప్పిన, ఎవరు నమ్మలేదు. రఘునందన్కి మధ్యలో ఒకసారి ఎమ్మెల్యే గెలవగానే బాగా ఎక్కువైపోయింది అహంకారం అన్న మిత్రులు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ద ఇష్యూ ఈజ్ నాట్ దట్. ఐ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్. మెదక్ పార్లమెంట్ ఎప్పుడు గెలిచినా రఘునందనే గెలుస్తాడు అనేది రఘునందన్కు ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసంతో నేను జనవరిలోంచి నేను పనిచేయడం ప్రారంభించిన. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టం, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, మండల జిల్లా స్థాయి నాయకులందరూ కూడా రఘునందన్ గెలిస్తే నేను గెలిచినట్టు అని అనుకున్నారు. ప్రతి కార్యకర్త కూడా 50 డిగ్రీల టెంపరేచర్లో సూర్యునితో పోటీపడి పనిచేస్తారు. ఎవరు తగ్గలేదు. అన్న ఎండ దెబ్బ కొడుతుంది అన్న, లేకపోతే ఇబ్బంది అవుతుంది అని ఏ ఒక్క కార్యకర్త కూడా ఈరోజు చెప్పలేదు. సో రఘునందన్ పార్టీకి చేస్తున్న సేవలు, కార్యకర్తల గొంతుగా నిలబడినటువంటి సందర్భాలు, ఇట్లా అనేక విషయాల లోపల కార్యకర్తల గుండెకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి రఘునందన్, మావోడు రఘునందన్ అనుకున్నాడు. రఘునందన్ గెలిస్తే మేం గెలిచినట్టు అనుకున్నారు. మెదక్ గెలవాలని ఒక పట్టుదలతోటి మా కార్యకర్తలు చేసినటువంటి కృషి మెదక్ పార్లమెంట్ సభ్యుని నన్ను గెలిపించి పంపించింది. పార్లమెంట్ సెంట్రల్లో మొట్టమొదటిసారిగా ఎన్డీఏ పార్లమెంట్ సభ్యుల సమావేశానికి హాజరైనప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహానీయులందరూ కూర్చొని చర్చలు జరిపినటువంటి ఒక సభలో ఆ బల్లలలో మేము కూడా కూర్చొని ఎన్డీఏ మొట్టమొదటి సమావేశానికి హాజరైనప్పుడు ఇట్ వాజ్ లైక్ ఎనీథింగ్. ఏడబుట్టినాం, ఏడొచ్చినాం, కనీసం పంచాయతీ మెంబర్ లేనటువంటి కుటుంబంలో పుట్టి ఒక సామాన్య రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చి ఎలాంటి ఏ రాజకీయ నేపథ్యం లేకుండా 500 ఓట్లు లేని ఊరికెళ్ళి పార్లమెంట్ దాకా పోయినామంటే అది ప్రజల ఆశీస్సులు, ఆ రాములూరి ఆశీస్సులు తప్ప ఇంకొకటి నేను అనుకోను. రైట్, మీరు ఇంతసేపు చెప్పినట్టు నిజంగానే మెదక్ అంటే బీఆర్ఎస్ కంచుకోట. అంటే బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత అక్కడ ఇప్పటివరకు ఓడిపోలేదు. రఘునందనే ఓడించారు మొదటిసారి బీఆర్ఎస్ని, అఫ్ కోర్స్ గతంలో టీఆర్ఎస్. ఈవెన్ బీజేపీకి కూడా అది బలమైన సీటా అంటే అప్పుడు ఎప్పుడో 30 ఏళ్ల కింద ఆలయ నరేంద్ర ఒక్కసారి గెలిచారు. అది ఆ తర్వాత అసలు బీజేపీ అప్పటి మెదక్ పార్లమెంట్ కి ఇప్పటి మెదక్ పార్లమెంట్ పునర్విభజన కూడా జరిగింది. 2009 పునర్విభజన తర్వాత అవును, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ ఈ అసెంబ్లీలు మొట్టమొదటిసారిగా మెదక్ పార్లమెంట్ లో 2009 తర్వాత వచ్చారు. కరెక్ట్. అంతకుముందు గౌరవనీయులు ఆలయ నరేంద్ర గారు 1999లో గెలిచినప్పుడు జహీరాబాదు, నారాయణఖేడు, ఆందోళు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, టెక్నికల్లీ ఇట్ వాజ్ మెదక్ పార్లమెంట్. బట్ అప్పుడు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక కాన్స్టిట్యున్సీస్. అదే అంటున్నాను నేను. అంటే అంత బలమైన బీఆర్ఎస్ కి ఇప్పుడు కంచుకోటగా మారింది. గతంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు మెదక్, కేసీఆర్ మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించారు, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు. బీఆర్ఎస్ కంచుకోట, ఎవరు అవునన్నా కాదన్నా మీరే చెప్పినట్లు ఇప్పుడు గజ్వేల్, సిద్దిపేట 2 చాలా కీలక నియోజకవర్గాలు అక్కడ ఉన్నాయి. అయినా
ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏమి ఉండేది అక్కడ? మీరు అన్నట్టు 0 or 1 అని చెప్తారు, ఎక్కువ 1 అనే చెప్పారు, 0 తక్కువ చెప్పారు అక్కడ. అంటే మెదక్ బీఆర్ఎస్కి వచ్చేస్తుందనే ఎక్కువ సర్వేలు వచ్చాయి చెప్పేశారు. మీకేంటి మీ కాన్ఫిడెన్స్ ఎందుకు అనిపించింది అలా? సో కార్యకర్తల కసి, టీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా ఒక రకమైనటువంటి కసి వెంకట్రామరెడ్డి మీద. ఎందుకో ఆ కసి అంటే, హరీష్ రావు అనేట ఆయనే 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ అంటే వెంకట్రామరెడ్డి. ఎవరైనా సర్పంచో కౌన్సిలరో ఇంకెవరైనా ఏదైనా పని కోసం పోతే, ఇది నేను చెప్తున్న మాట కాదు సుమా, నేను ఎవరినో ప్లీజ్ చేయడానికో ఎంకరేజ్ చేయడానికి ప్రకారం రఘునందన్ మీద బీజేపీ మీద అభిమానం కాదు, అది బీఆర్ఎస్ మీద వెంకట్రామరెడ్డి మీద ఉన్న కోపమే అంటారా? ఒక్క నిమిషం 100% నరేంద్ర మోడీ గారి మీద ఉన్న ప్రేమ, రఘునందన్ మా కోసం కష్టపడతాడు అనేటువంటి విశ్వాసం వెరసి, అరే ఎదురుకున్న క్యాండిడేట్ల బలాబలాలను కూడా చెప్పనియాలి కదా కళ్యాణ్. అవసరమే అంటే ఆ వ్యక్తి మోడీ గారి ప్రభావం తప్ప ఇంకా వేరే ప్రభావం ఏముందని నేను అనుకోను. 100% మోడీ గారి ప్రభావం, మోడీ గారి ఆశీస్సులు, మోడీ గారు పటాన్చెరుకు వచ్చిన సందర్భంలో, మోడీ గారు అల్లాదుర్గంకి వచ్చిన సందర్భం లోపల స్టేజ్ మీద మోడీ గారితో నేను మాట్లాడిన 1-2 మాటలు, అవన్నీ చూసినటువంటి ప్రజలకి ఖచ్చితంగా రఘునందన్ మోడీ గారి టీంలో ఉండాలనేటువంటి ఒక ఆశ, సంకల్పం గెలిపించింది. నేను చెప్తుంది మీకు అక్కడ వెంకట్రామరెడ్డి అనే వ్యక్తికి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి వ్యతిరేకత గురించి చెప్పబోతా ఉన్నాను. సో అది మీకు ఇష్టం లేదు కాబట్టి ఆ టాపిక్ వదిలేద్దాం. వెంకట్రామరెడ్డి మోడీ గారు అనేటువంటి అంశం తప్ప ఇంకొకటి ఏం లేదు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము గెలిచినామంటే 100% మోడీ గారి పేరు మీదనే గెలిచినాం, భారతీయ జనతా పార్టీ పేరు మీదనే గెలిచినాం. దాంట్లో రెండో ఆలోచన లేదు, రెండో సందేహం కూడా ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో మా జిల్లా లోపల ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మిగతా 2 అభ్యర్థులతో కంపేర్ చేసి చూసినప్పుడు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి మిత్రుడు నీలం మధును, లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి లక్షల కోట్లకు అధికారి అయినటువంటి ఒక అధికారి, ఆయన కలెక్టర్ కాదు, కాంట్రాక్టర్ బేసికల్గా, ఆయన కలెక్టర్ కాదు, కరప్ట్ అధికారి, ఆయన ఎంతసేపు రియల్ ఎస్టేట్ చేయాలి, లక్షల కోట్లు సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేనటువంటి వ్యక్తి. పార్లమెంటుకి అట్లాంటి వాళ్ళు పోతే ఏమొస్తుంది అనేది ప్రజలు ఆలోచించారు. ఇంకొక సమస్య ఏమొచ్చిందంటే, నిన్నటిదాకా ఈ వెంకట్రామరెడ్డి అనేటి ఆయన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి వియ్యంకుడు, మాజీ మంత్రికి. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వియ్యంకుడు. సో ఈయన గెలిచినా కాంగ్రెస్లోకి పోతాడు, ఈయన ఉండడు, ఈయన ఎక్కువ కాలం టీఆర్ఎస్ పార్టీలో ఉండడు. ఈయన బంధం అంతా ఎప్పుడో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని రాసి నిర్మించి చైనాలో కమ్యూనిజం పుట్టింది అన్నప్పుడు కార్ల్ మార్క్స్ చెప్పిండని చెప్తారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పింది అంటారు. అట్లా వెంకట్రామరెడ్డి గారికి బీఆర్ఎస్ తోటి ఉన్న బంధం పైసల బంధం తప్ప ఇంకొక బంధం కాదు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, రఘునందన్ గారు, ఇది రఘునందన్ గెలుపు అనేది బీజేపీ గెలుపు కాదు, రఘునందన్ గెలుపు కాదు, మోడీ గెలుపు అసలే కాదు, ఇది బీఆర్ఎస్ గెలిపే. ఇది రఘునందన్ గెలిపించడంలో బీఆర్ఎస్దే కీలక పాత్ర అక్కడ. ఇది అల్లాటప్ప నాయకులు లేకుంటే ఎవరో రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు అన్న మాటలు కావు ఇవి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పిన మాట ఇది. సో ఆడలేక మధ్యలోడిందని రేవంత్ రెడ్డి అనేటానికి చేతగాక, రేవంత్ రెడ్డి అనేటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి పనిచేయడం చేతగాక, వాళ్ళ నాయకులను గెలిపించుకోవడం చేతగాక, బీఆర్ఎస్ పార్టీతో లోపాయికారిగా హరీష్ రావు గారితో లోపాయికారిగా ఒప్పందం చేసుకొని ఆయన ఆడుతున్నటువంటి నయా నాటకం తప్ప ఇంకొకటి ఏం లేదు. కాళేశ్వరంలో మొదటి నీళ్ళ మంత్రి హరీష్ రావు ముద్దాయి కావాలి. కాళేశ్వరంలో మీరు ఒకటి చెప్తారు, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్తారు. అరెస్ట్ చేయించడం అంటే చేత కాదు మీకు. టెలిఫోన్ ట్యాపింగ్లో 11-12 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి లోపల వారేసినావు. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు అమెరికాకి వెళ్ళి ఫోన్ చేసి స్పష్టంగా చెప్పిండ్రు, నా ఆడియో రికార్డ్ చేసుకోరు, నా వీడియో రికార్డ్ చేసుకోరు, నేను ఇప్పుడు దేశానికి రావడం వీలు కాదు, అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను పనిచేసిన అని క్రిస్టల్ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. రోజు పేపర్లో రాపిస్తాడు, ఒక ఎమ్మెల్సీ పేరుందని, ఒక మంత్రి పేరుందని, హరీష్ రావు పేరుందని, కేసీఆర్ పేరుందని తిడతాడు. బిల్లా రంగాల లెక్క ఊరు మీద ఇడిచిపెట్టిన మైసమ్మ దున్నపోతు లెక్క తిరుగుతుర్రు అంటారు. అలా దున్నపోతుని తెచ్చి కట్టేయమంటే కట్టెత్తలేదు, ఎందుకన్నా కట్టేయాలి కదా. ఒక దున్నపోతునైనా కట్టు, ఒక దున్నపోతుని కట్టయితే మిగతా దున్నపోతులనే జర కంట్రోల్కి వస్తాయి కదా. కాళేశ్వరంలో మొదటి ముద్దాయి కేసీఆర్ కాదు, కాళేశ్వరంలో మొదటి ముద్దాయి హరీష్ రావు గారు కాదు, వాళ్ళని అరెస్ట్ చేయవు. టెలిఫోన్ ట్యాపింగ్లో సిఐలు అరెస్ట్ అవుతారు, ఏసీపీలు అరెస్ట్ అవుతారు, డీసీపీలు అరెస్ట్ అవుతారు. ఆ పై అధికారులు ఎవరు రారు, వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయరు, పొలిటికల్ లీడర్ని అరెస్ట్ చేయరు. ఇదేం పద్ధతి? నిజంగా రేవంత్ రెడ్డి గారికి అంత కసి ఉంటే టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు ఇది చేస్తలేడు? పోనీ టీఆర్ఎస్ ఎందుకు గట్టిగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తలేదు? రోజుకో ఎమ్మెల్యే కప్పుతున్నాడు కదా. కర్ణాటకలో ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో కలిసి ఇంకొక డయాస్ను పంచుకుంటేనే కర్ణాటక హైకోర్టు 24 గంటలలో అతన్ని డిస్క్వాలిఫై చేసింది.
ఈడెందుకు చేస్తలేరు? ముఖ్యమంత్రి రోజుకు ఒక ఎమ్మెల్యే కండువా కప్పుతున్నాడు కదా, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు కదా. ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? రోజుకు ఎమ్మెల్యే కండువా కప్పమని చెప్పిందా? నిజంగా మీకు ఆ భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంటే రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ పోయి ఢిల్లీలో నీకు ఉచిత సలహా ఇచ్చిండు కదా, గంప గుత్తగా తీసుకోమని చెప్పిండు కదా, పొద్దుగాలోని పొద్దుకొనేందుకు మొత్తం తెచ్చుకో, 2/3 ఆఫ్ ద ఎమ్మెల్యేస్ని తెచ్చుకొని ఇక కేటీఆర్ నువ్వు చెప్పినావు కదా మేము కూడా విలీనం చేసుకుంటున్నామని చేసుకో, రోజుకు ఒకరు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఎందుకు? రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం ఇది. యూ కెనాట్ సెపరేట్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎట్లయితే ఉంటే అది రూపాయి అని పిలుస్తామో అట్లే కాంగ్రెస్ బీఆర్ఎస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే దానం నాగేందర్ గారు టీఆర్ఎస్ మీద కట్టెలు పట్టుకొని మంత్రి అయి నల్లద్దాలు పెట్టుకొని తిరిగిండు ఎప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. టీఆర్ఎస్ పచ్చగా టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దానం నాగేందర్ గారు చేడున్నారు, టీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దానం నాగేందర్ గారు పోయి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీకి పోటీ చేసిర్రు. సో వెర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్? నీకు పైకి బొమ్మ కనబడుతుంది, టాస్ వేసినప్పుడు అన్నా పైకి ఒకటే కనబడుతుంది, అయితే బొమ్మ కనబడుతుంది లేకపోతే బొరుసు కనబడుతుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు ఇంకోటి కనబడతలేదు అనుకుంటున్నావు. ఆ రెండింటి మధ్యలో ఉండేది ఫెవికాల్ బంధం ఉంటుంది, ఆ రెండు కలిసి ట్రావెల్ అని మీరు అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఆ బంధం ఉంది, ఆ రెండు కలిసి ట్రావెల్ చేస్తున్నాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సంఘటన అదే చెప్తున్నాను, వాళ్ళ ఆరోపణ చెప్తున్నాను మీకు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడ వీక్ అయిపోయిందో 8 చోట్ల డిపాజిట్లే పోయింది, అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. ఆ ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ గెలవద్దు అనే టార్గెట్తో బీజేపీకి ఓట్లు వేయించారు. అలా గెలిచిన సీట్లలో మీదకు ఒకటి అనేది ఒకరు చెప్తే ఒక 10 మంది ఓట్లేసే నాయకుని పేరు చెప్పుకుంటాను. ఒక సిద్ధాంతాన్ని నచ్చి, ఒక ఐడియాలజీని నచ్చి, మోర్ పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తూ ఏ పదవి వచ్చినా రాకున్నా వామపక్ష తీవ్రవాదులు నక్సలైట్లు తుపాకులు పెట్టి జెండా గద్దెల్ని కూల్చి ఇండ్లను వేల్చినా ఎత్తిన జెండా అందించకుండా పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం. కరీంనగర్లు అంతే, మెదక్లు అంతే. మీ జిల్లాలో రామన్న గోపన్న చంపితే ఏమైనా ఉద్యమం పోయిందా? సామ జగన్మోహన్ రెడ్డి గారిని చంపిపోతే ఏమైనా ఉద్యమం పోయిందా? ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీపీ నాయకుల మీద తుపాకులు పెట్టి కాల్ చేస్తే కరీంనగర్లో, కామారెడ్డిలో, నిజామాబాద్లో, లేకపోతే మహబూబ్ నగర్లో మాయిసాగౌడ్ లాంటి వ్యక్తులను చంపేసిపోతే నల్గొండ జిల్లాలో ఎక్కడైనా ఆగిందా? సో అంత గొప్ప కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ కార్యకర్తల బలం మీరు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీకి ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అసలు పోటీ చేసిన అభ్యర్థులే బయట నుంచి వచ్చిన వాళ్ళు కదా మీరంతా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే, గెలిచిన వాళ్ళు వాళ్ళే, పోటీ చేసిన వాళ్ళు వాళ్ళే. ఈవెన్ వామపక్ష ఉద్యమాలు మీరు ఏదైతే విమర్శిస్తున్నారో అందులో నుంచి వచ్చిన ఈటెల రాజేందర్ కదా మల్కాజ్గిరి ఎంపీ బీజేపీకి. రేపు కాబోయే అధ్యక్ష రేసులో కూడా రఘునందన్ రావు, రాజేందర్ ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ తోటి రఘునందన్కు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఎప్పుడు లేదు. రఘునందన్ రావు రాజకీయ అరంగరేటం ఏప్రిల్ 27, 2001 తెరిచిన పుస్తకం. 100 సార్లు చెప్పినా నాకేం మొహమాటం లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చింది తెలంగాణ మూవ్మెంట్ తోటి వచ్చిన తర్వాత, నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన. పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, ఒకసారి ఎమ్మెల్యే చేసింది, ఒకసారి ఎంపీ చేసింది. మా కార్యకర్తలు నేను గెలవాలని మనసా వాచ కోరుకొని పనిచేసుకుంటూ తీసుకొచ్చినారు. రఘునందన్ ఇయ్యాల రాలే, పుష్కర కాలం దాటింది భారతీయ జనతా పార్టీలోకి వచ్చి. రఘునందన్ ఏబీపీలకు వ్యతిరేకంగా కొట్లాడలేదు, లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడలేదు. దర్ ఈస్ నో ఐడియాలజికల్ డిఫరెన్స్ బిట్వీన్ రఘునందన్ అండ్ భారతీయ జనతా పార్టీ ఆర్ రఘునందన్ అండ్ అదర్ ఏజెన్సీస్ ఆల్సో. రఘునందన్ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు కానీ లేదా తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు కానీ ఎప్పుడు బీజేపీతో కలిసి పనిచేసినా ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాబట్టి రఘునందన్ హ్యాస్ నో ఐడియాలజికల్ డిఫరెన్స్ విత్ భారతీయ జనతా పార్టీ. మీరు అంటున్నారు వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు గెలిచిన వాళ్ళు, వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో గెలుపు ఓటంలకి ఒక ఇన్సిడెంట్, ఒక దగ్గర గెలవడానికి ఒక దగ్గర ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి. యూ హ్యావ్ టు టేక్ దట్ ఎలక్షన్ పర్టికులర్గా. సో రఘునందన్ సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిండు. రఘునందన్ డిగ్రీ దాకా సిద్దిపేటలో చదువుకున్నాడు. రఘునందన్కి అనేక మంది క్లాస్మేట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. దుబ్బాక మా అమ్మ నాన్న ఉంటారు. సిద్దిపేట దుబ్బాక నాకు జన్మభూమి అయితే పటాన్చెరులో ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని 25 ఏళ్ళు వకీలు సంగారెడ్డిలో పనిచేస్తే పటాన్చెరు సంగారెడ్డి నా కర్మభూమి. దుబ్బాక సిద్దిపేటలో నాకు జన్మభూమి అయితే పటాన్చెరు సంగారెడ్డిలో నా కర్మభూమి. సో సిద్దిపేటలో కూడా ప్రజలు ఈ ఎన్నికలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, మావోడు రఘునందన్ మాకు ఈజీ యాక్సెస్ ఉంటుందనే ఉద్దేశంతో రఘునందన్ ఆదరించారు. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ సంగారెడ్డి అండ్ పటాన్చెరు ఆల్సో. కాబట్టి రఘునందన్ గెలుపుకి ఎవరో సపోర్ట్ చేసిరని ఎవరైనా మాట్లాడితే అది ఆడలేక మధ్యలో ఉన్నట్టు ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు. రఘునందన్ గెలుపుకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు కృషి చేసినాయి,
రఘునందన్తో కలిసి పనిచేసిన వకీల్ సభలు పనిచేసారు, రఘునందన్తో కలిసి పనిచేసినటువంటి అనేక మంది కంట్రిబ్యూటర్లు, మా రఘు కూడా ఎంపీ అయితే మా కంట్రిబ్యూటర్లలో కూడా ఎంపీ అవుతాడని గర్వంగా ఫీల్ అయ్యి జర్నలిస్ట్ మిత్రులు చేసిరు. అట్లా వాళ్ళు చేసిరు తప్ప నేనేదో బీఆర్ఎస్ మద్దతు తీసుకొని దుబ్బాక గెలిచినప్పుడు కూడా ఇట్లే మాట్లాడారు చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు. కేసీఆర్ కేటీఆర్ ప్రచారానికి రాలేదు అక్కడికి, అదే కలిసి వచ్చిందనే చర్చ కూడా జరిగింది. ఇప్పుడు కేసీఆర్ మెదక్కి వచ్చిండు, కేసీఆర్ పటాన్చెరుకు వచ్చిండు, కేసీఆర్ నర్సాపూర్కి వచ్చిండు, కేసీఆర్ సిద్దిపేటకు వచ్చిండు, హరీష్ రావు కాలుకు బల్పం కట్టకుండా తిరిగిండు, 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓటుకు 1000 రూపాయలు చొప్పున 10 లక్షల మందికి పైసలు వంచినటువంటి లక్షల కోట్లకు అధికారి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ బియ్యంపుడు కాబట్టి పోలీసు వాళ్ళు చూసి చూడనట్టు వదిలేసిరు. మరి ఇప్పుడు ఎట్లా గెలిచిండు రఘునందన్? అంటే రఘునందన్ సొంత బలం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలాన్ని మీరు ఎప్పుడు కూడా అంగీకరించడానికి ఇష్టపడకపోతే దానికి ఎవరేం చేస్తారన్నా? కన్నుండి చూడలేకపోతే మేమేం చేస్తాం? మీ కన్నుండి కూడా మీకు చూడడానికి ఇష్టం లేదు. ఇప్పుడు రఘునందన్ గెలుపుని చిన్నగా చేసి చూడాలనుకుంటారు మీరు. కాంగ్రెస్ 10 సార్లు గెలిచింది మెదక్ పార్లమెంట్ నుంచి. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఉత్తర భారతదేశంలో ఇందిరమ్మ అయిపోయింది అన్న రోజు దక్షిణ భారతదేశం గెలిపించింది, మెదక్ గెలిపించింది. అంతా కాంగ్రెస్ కంచుకోట మెదక్. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పుట్టినట్టు నుంచి బీఆర్ఎస్ గెలిచిన సీటు. అలా రఘునందన్ గెలిచిందంటే మీకు జీర్ణం చేసుకోవడానికి ఇష్టం లేదు. బీఆర్ఎస్ లో ఉండేటువంటి కొంతమంది, కాంగ్రెస్ లో ఉండే కొంతమంది ఏది పడితే అది మాట్లాడతారు. నేను అడుగుతా మిమ్మల్ని, రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నారు కాబట్టి, మరి మల్కాజ్గిరిని సిట్టింగ్ సీట్ కదా, మల్కాజ్గిరిలో ఏ స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ? ఎన్నోట్లు వచ్చినాయి మల్కాజ్గిరి లోపల? నీ కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్లు ఉంటుంది కదా, మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎందుకు ఓడిపోయినావు? నువ్వు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి చేవెళ్ళ పార్లమెంట్ ఉంది కదా, చేవెళ్ళ పార్లమెంట్కి నువ్వు ఇన్ఛార్జి, మహబూబ్ నగర్ పార్లమెంట్లో నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి నువ్వు మల్కాజ్గిరికి ఎంపీవి. అరే ఈ 3 చోట్లలో కూడా బీజేపీ వాళ్ళని గెలిపించిండు మరి రేవంత్ రెడ్డి. భవిష్యత్తు గెలిపించారా అన్నట్టే కదా. ఇప్పుడు రఘునందన్ హరీష్ రావు గెలిపించింది అనేది ఇఫ్ యూ కెన్ జస్టిఫై దట్ స్టేట్మెంట్. నేను చెప్తున్నా కదా, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారిని, మహబూబ్ నగర్ లో డీకే అరుణ గారిని, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డిని కూడా మరి రేవంత్ రెడ్డి గారు గెలిపించారని మాట్లాడొచ్చా? అన్న నరం లేని నాలుగుందని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లయితుంది అన్న? రైట్. రఘునందన్ గారు లేటెస్ట్ గా జరిగిన ఎన్నిక అంటే పార్లమెంట్ ఎన్నికలే ప్రాతిపదిక. మనకు 8 బీజేపీకి వచ్చాయి, 8 కాంగ్రెస్కి వచ్చాయి, 1 ఎంఐఎం. ఇది నిజంగా అంటే బీజేపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి డి అంటే డి అనే స్థాయిలో ఓట్లు సీట్లు 2 తెచ్చుకుంది కదా. దీన్ని బీజేపీని కొంతమంది బలుపు అంటున్నారు, కొంతమంది వాపు అని కొట్టిపడేస్తున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో బీజేపీ పీక్కు వెళ్ళిపోవడం, మళ్ళీ కింద పడిపోవడం. తెలంగాణలో, ప్రధానంగా తెలంగాణలో గతంలో విద్యాసాగర్ రావు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా భారీ స్థాయిలోనే ఓట్లు సీట్లు వచ్చాయి, ఆ తర్వాత మళ్ళీ పడిపోయింది అలా చెప్తున్నారు. అంటే ఇది స్టేబుల్గా ఉంటుంది అనిపిస్తుందా మీకు? రానున్నది మా బీజేపీ ప్రభుత్వమే అని చాలామంది ధీమాగా చెప్తున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత చాలామంది ఏదో అయిపోయింది అంటే ఏమైందో మీరు చూసారు. ఫామ్ హౌస్ పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు 10 ఏళ్లలో ఎన్ని తప్పులు చేసిర్రో, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని ఎట్లయితే సంతల పశువులను కొన్నట్టు కొన్నారని అప్పుడు కాంగ్రెస్ ఆరోపించిందో, ఇలా కాంగ్రెస్ ఈజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. దానికి ఇంకా కేటీఆర్ పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతాడు. ఏమని? భారత రాజ్యాంగంకి ఏమవుతుంది? మీ కర్ణాటక ముఖ్యమంత్రి గారు చెప్పారు బీజేపీ 50 కోట్లు ఇస్తా అంటుంది, నువ్వు తెలంగాణలో ఎంత కొంటున్నావు అని. నేను అడుగుతున్నా కేటీఆర్, నువ్వు కొన్నప్పుడు ఎంత కొన్నావన్నా? నువ్వు కొన్నావు కదా, హోల్సేల్గా ఎమ్మెల్సీలు అందరిని ఎత్తుకపోయి మండలి చైర్మన్గా స్వామి గౌడ్ గారిని చేసుకున్నావు కదా. అప్పుడు ఎంత పెట్టుకున్నావు ఎమ్మెల్సీలకు? అప్పుడు ఎంత ఇచ్చినావన్న రేటు? అప్పుడు నువ్వు ఎమ్మెల్యేలు కూడా కొనుక్కున్నావు కదా. నీకు 88 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిర్రు రెండోసారి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేస్తుందని, రేవంత్ రెడ్డి ఏదో చేసిందని, ఓటుకు నోటని, కేసు అని రకరకాలైనటువంటి అపప్రదాలు చూసిన తర్వాత తెలంగాణ సమాజం రెండోసారి కేసీఆర్ గారికి 88 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది. ఎందుకు ఎత్తుకపోయినావు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని 12 మందిని? రోజుకోళ్ళని ఎత్తుకపోలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కండువా కప్పినట్టు అప్పుడు మీరు రోజుకొకరిని ఫామ్ హౌస్ పిలుచుకోలేదా? మీరు కూడా మాట్లాడలేదా? రాజ్యసభ సభ్యులు ఇలానే చేర్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ విలీనం చేసినాం కదా. కేటీఆర్ చెప్పింది కదా ఢిల్లీలో, ఇల్లేదా కళ్యాణ్ గారు? మీరు విలీనం ఒకరికొకరు చేసుకోలేదు, విలీనం చేసుకున్నాం, రాజ్యాంగబద్ధము అని చెప్పిండు. మరి అంతకుముందు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఎవరైనా చేసుకుంటే అదే ఆర్టికల్ ప్రకారం, అదే సిద్ధాంతం ప్రకారం విలీనం చేసుకుని ఉంటుంది. రేపు బీఆర్ఎస్ 4 రాజ్యసభ సభ్యులలో 3 మాట్లాడుతున్నట్టున్నారు. మాట్లాడిన 3 వచ్చేస్తే మాకు కూడా 2/3 అయిపోతుంది కదా. వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? అంటే రాజ్యసభ సభ్యుల్ని మళ్ళీ విలీనం చేసుకునే ఆలోచనలోనే ఉన్నారా మీరు? వాళ్ళు వస్తామంటే ఏం చేస్తారన్నా? బీఆర్ఎస్ లోక్సభలో లేదు, బీఆర్ఎస్ రేపు మాపు అసెంబ్లీలో ఉండదని చెప్పారు. నెంబర్ 2 అని చెప్పుకునే రెవెన్యూ మంత్రి గారు చెప్పారు కదా, మా పార్టీని గులగొడతాం, మా ప్రభుత్వాన్ని గులగొడతామని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు ఆపేదాకా రోజుకొకరు తెచ్చుకుంటామని ఆయన డైరెక్ట్ చెప్తూనే ఉన్నాడు కదన్న. ఇక రోజుకొకరు తెచ్చుకుంటే మిగిలేదు ఎవరే? 3 కదా. ముఖ్యమంత్రి చెప్పే బిల్లా రంగాలు, వాళ్ళని పెంచి పోషించేటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు.
ఈ ముగ్గురు తప్ప ఇంకెవరు మిగులుతారండి అందులో? ఎందుకు వాళ్ళంతా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు, బీజేపీ వైపు రావట్లేదు? మీరే విలీనం చేసుకోవచ్చు కదా, అక్కడ రాజ్యసభలో ఎలాగో ప్లాన్ చేస్తున్నారు, అట్లా ఇక్కడ కూడా ప్లాన్ చేయొచ్చు కదా. చేస్తలేదన్నా, మేము ప్లాన్ అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు రావట్లేదా? అక్కడ రాజ్యసభ సభ్యులు వస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే మాతో మాట్లాడిన తర్వాతనే మీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రండి చేస్తే అక్కర్లేదు కదా. మీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రండి అని అడిగినప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ డౌట్స్. కొంచెం ఇబ్బందులు, లోకల్గా ఈ ప్రభుత్వం ఉంది కదా, మంచి ఉంది కదా, చెడు ఉంది కదా, రకరకాలైనటువంటి ఆలోచన. అంటే విలీనం ప్రతి ఎమ్మెల్యే ముందు మా తలుపు తట్టి మాతో మాట్లాడి రాజీనామా అనేటువంటి అంశం గురించి చర్చకు వచ్చిన తర్వాతనే కొద్దిగా కొంతమంది మిత్రులు ఇబ్బంది పడతా ఉన్నారు. అప్పుడు విలీనం ఎట్లా జరుగుతుంది? కొంతమంది రాజీనామా చేయడానికి ఇష్టపడినప్పుడు, లేదా ఒకటేసారి 22 మంది 25 మంది చేరడానికి ఇష్టపడినప్పుడు, 26 మంది చేరడానికి ఇష్టపడినప్పుడు విలీనం జరగదు. అందుకని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మెడ మీద కత్తులు పెట్టి, ఇందాక రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, నా దగ్గర ఏముంది, ఒక అంగీలాగు ఇవి అమ్మితే ఏమొస్తాయి, ప్రకాష్ అన్నకి ఏం పైసలు ఇచ్చినా, ఎగ్గే మల్లేశం రిజర్వ్ బ్యాంక్ కంటే ఎక్కువ పైసలు ఉన్నాయి, మరి గని పైసలు ఉన్న ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఎమ్మెల్సీలు అంతా ఉల్టా పైసలు ఇచ్చేస్తుర్రా? ఏంది నాకు వెళ్తలేదు. రిజర్వ్ బ్యాంక్ కంటే ఎక్కువ పైసలు ఉన్నాడు వచ్చి ఇలా అర్జెంట్గా వచ్చి చేరాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? ఏకమల్లేశం గారు చేరితే ఏంది, చేరకపోతే ఎందుకు చేరిండు? మరి రిజర్వ్ బ్యాంక్ అంటే పెద్దోడు వచ్చి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిండు? ఏం ఆశించి వచ్చిండు? మనమేమి ఇస్తాం ప్రకాష్ అన్న అంటుండు. ఏమి చేయనుండి ఎందుకు చేర్చుకున్నావు? ఎందుకు వచ్చిండు ప్రకాష్ అన్న? 100 కోట్లు ఇచ్చి చేరుతుర్రు అనేది పుకారు బయట నడుస్తుంది. ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకు తెలియదు. రివర్స్ ఇచ్చిపోయి జాయిన్ అవుతారు ఒక్కొక్కరు అని చెప్పుకుంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్సీ 150 కోట్లు ఇచ్చిండంటే ఒక ఎమ్మెల్సీ, అట్లా కూడా చెప్పుకుంటారు బయట. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నా దగ్గర ఏముంది అంగిలాగంటే కేసీఆర్ చెప్పినట్టే చెప్పబడుతుంది. నా దగ్గర రివర్స్ ఇచ్చి చేయడం వల్ల ఏంటి వల్ల అంటే వచ్చిన తర్వాత ఆస్తుల పరిరక్షణ, సంపాదించుకోవడం, ఆ ఆస్తులు గతంలో ఎట్లా సంపాదించారో రేపు కూడా అట్లే సంపాదించుకోవడం, అంతకుమించి అక్కడ ఏముంది? కళ్యాణ్ గారు చెప్పండి. ఈ ఎమ్మెల్సీలు ఎప్పుడైనా జనాలకు వచ్చి పనిచేసిరా? ఏమైనా జనం సమస్యల మీద స్పందించిరా? పోనీ పెద్దల సభను ఎప్పుడైనా పెద్దల సభలాగా నడిపించిరా? చెప్పుర్రి. ఫలానా అంశం మీద పెద్దల సభ ఇంత గొప్పగా చర్చించింది, ఒక మ్యాటర్ చెప్పుండ్రి, ఒక సబ్జెక్ట్ చెప్పుండ్రి. ఒక సబ్జెక్ట్ చెప్పనా? 10 ఏళ్ళ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పాటైనటువంటి ఎమ్మెల్సీలలో 10 ఏళ్లలో ఒక్క సృజనాత్మకత చర్చ జరిగి పెద్దల సభ అసెంబ్లీ కంటే భిన్నంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్పుండన్నా? నువ్వు అటు పోయినావు, నేను ఇటు వచ్చినా, నువ్వు అట్లా చేసుకో, నేను ఇట్లా చేసుకుంటా, నువ్వు వంచుకో, నేను దించుకో, ఇంతకు మించి ఇంకేం లేదు. నిన్న మొన్న ఏదో వినోద్ గారు కూడా అన్నారు, అంటే 119కే సంఖ్య పరిమితం అవుతుంది ఆంగ్లో ఇండియన్ పోవడం వల్ల, 10% లేకుంటే కౌన్సిల్ రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే రద్దు చేయాలన్న ఆలోచన ఏమైనా మీకుందా? లేదు జరగట్లేదు అంటున్నారు కదా, అంటే బీజేపీ తలుచుకుంటే ఏముంది, రద్దు చేయొచ్చు. భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది. ఎవరో ఏదో మాట్లాడిండ్రనే ఏది పడితే చేయడానికి మేము మానసికంగా టెక్నికల్ గా కూడా ఆయన చెప్పింది 119 అవుతుంది ఆంగ్లో ఇండియన్ లేకపోవడం వల్ల, 120 ఉంటేనే శాసన మండలి ఉండాలి, 10% అంటే 40 ఉంటుంది. కాబట్టి అలా లేనప్పుడు రద్దు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనేది వారు కోర్టు కోతారా ఏం చేస్తారో, వారు కూడా వకీల్ కాబట్టి ఏమైనా చేసేది పెద్దగా యూజ్ లేదంటున్నారు కాబట్టి అంటున్నారు. నేను అంటున్నదన్నా, పెద్దల సభలో చర్చలు ఎట్లా జరుగుతున్నాయనే సందర్భం వచ్చినప్పుడు చెప్పినది తప్ప పెద్దల సభను రద్దు చేయాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని నేను ఎక్కడ చెప్పలేదు మీకు. వీళ్ళంతా ఎమ్మెల్సీలు, రిజర్వ్ బ్యాంకులు ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్సీలు అయితే ఈ రిజర్వ్ బ్యాంకులు వచ్చి ఏం చేస్తున్నాయి పెద్దల సభలో అని అడిగిన. ఎగ్గే మల్లేశం గారు ఏం చేసిరు అని ముఖ్యమంత్రి గారు ఇందాకనే వస్తూ చూస్తే ఆయన మాట్లాడింది విన్నా కాబట్టి అడుగుతున్నా. నాకు ఎగ్గే మల్లేశం గారితో ఏం శత్రుత్వం లేదు, లేకపోతే ఇంకెవరితో నాకేం మిత్రత్వం కూడా లేదు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళకి మనం ఏమి ఇవ్వగలుగుతాం, నా దగ్గర ఈ అంగీలాగు తప్పితే ఏం లేదని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం లేదు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నీ దగ్గర 65 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉన్నారు కదా, తీసుకోవాల్సిన అవసరం ఏముంది? పారదర్శకంగా వాళ్ళు చెప్తున్న వెర్షన్ ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తుంది. లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడారు. నీకు 65 మంది ఉన్న తర్వాత అదే అందులో కొంతమంది ఇచ్చిన, నువ్వు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది నేను నిడిచిపెట్టిపోతారనే అనుమానం ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పదలుచుకురా మీరు? అంతే కదా, అందులో కొంతమంది లాగితేనే కూల్చేయగలరు. ఎవరు లాగుతారు? బీజేపీ బీఆర్ఎస్. మాకేం అవసరం? అరే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎట్లా అవుతుంది? బీజేపీ తూర్పు అయితే బీజేపీ తూర్పు అయితే బీఆర్ఎస్ పడమరా, మేము ఉత్తరం అయితే వాళ్ళు దక్షిణం. మేమెందుకు కలుస్తామన్నా? మాకేం అవసరం ఉందని కలుస్తాం వాళ్ళతోటి? వాళ్ళు చెప్తున్న వెర్షన్ అదే, కూల్చేస్తాం అని పదే అంటున్నారు. కాబట్టి మా ప్రభుత్వం కూలకుండా భారతీయ న్యాయ స్మృతి బిఎన్ఎస్ వచ్చే కంటే ముందు మొన్నటి దాకా అందరి మీద 120B పెట్టడానికి అవకాశం ఉండే. రాజద్రోహం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక అధికారిక ప్రభుత్వాన్ని కూల్చేస్తాం పడగొడతాం అని అన్నప్పుడు 120B కింద ఎందుకు కేసీఆర్ మీద కేసు ఎందుకు పెట్టలేదు?
రేపు పడేస్తాం ఎల్లుండి పడేస్తాం అంటే కేసు పెట్టాల్సింది. లక్ష్మణ్ గారు కూడా కామెంట్ చేశారు. లక్ష్మణ్ గారు అనలేదు ఆ మాట. లక్ష్మణ్ గారు ప్రభుత్వం కూలిపోవచ్చు అన్న. లక్ష్మణ్ గారు అన్న మాట ఏంటంటే రేపు కాంగ్రెస్ కంటే మనం ఎక్కువ ఎంపీలు గెలిచినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయోమయానికి గురవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు మనగడ సాగించకపోవచ్చు, భవిష్యత్తులో అధికారం భారతీయ జనతా పార్టీకి వస్తుందని చెప్పారు లక్ష్మణ్ గారు తప్ప మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకుంటాం చెప్పలేదు. కాంగ్రెస్ అయోమయం అవుతుందా మరి ఇప్పుడు మీరు అనుకున్న రకంగా? ఇప్పుడు అది అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇట్లా పొద్దున ఒక ఎమ్మెల్యే పొద్దుకు ఒక ఎమ్మెల్యేని తీసుకుంటారు కదా అంతే. రేవంత్ రెడ్డి గారికి నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఒకటి, కళ్యాణ్ గారు 2014, 2018లో గెలిచిన తర్వాత చంద్రశేఖరరావు గారు చేసినటువంటి పొరపాట్లని మీరు చేయొద్దని నేను కోరుకున్నాను, చేయరని నేను ఆశపడ్డాను. కానీ దురదృష్టం ఆయన ఎట్లాంటి తప్పుడు విధానాలను అయితే అవలంబించిండో, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏ చేయకూడని పనులు అయితే చేసిరో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అదే అడుగుజాడలలో పోతున్నారు. ఇదెక్కడ బాధాకరమైనటువంటి విషయం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే పైసలు ఇయ్యం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ ఉండదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్తే పోలీసు వాళ్ళు వినరు, ఖచ్చితంగా ఓడిపోయిన వాళ్ళు కూడా పక్కన కూర్చుంటారు, మంత్రుల స్టేట్మెంట్లు గిట్లెట్లయితాయి. ఇదేం ప్రజాస్వామ్యం? మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేయకండి. అక్కడ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్కి రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకం పట్టుకొని వస్తున్నాడు. అరే ఆయన చెప్తున్న రాజ్యాంగాన్ని మీరు గౌరవించరు అని చెప్తున్నాం మేము రేవంత్ రెడ్డి గారికి. రైట్. రఘునందన్ గారు, మీరు రాష్ట్రంలో ఏ నాయకుడి పైనైనా ఒంటికాలతో లేవడం మీ రాజకీయ జీవితంలో ఉందంటే ముందొచ్చే పేరు హరీష్ రావు గారు. హరీష్ రావు గారి గురించి బండి సంజయ్, కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇప్పుడు ఆయన గతంలో రాష్ట్ర అధ్యక్షుడు, మీ పార్టీ నాయకుడు, కొద్దిసేపటి క్రితమే ఒక కీలక కామెంట్ చేశారు. మనం ఒకసారి విందాం, అది విన్న తర్వాత మీతో మాట్లాడుతాను. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్ ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను, లేకపోతే బీజేపీలో ఏరుతున్నా అనుకుర్రి. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి, బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్ తను ఏమనలేదు, ఓపెన్గా చెప్తున్నాను. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్, ఇంకా కొంతమంది మంచి ప్రజానాయకుడు అని కూడా అన్నారు. ఆయన మంచి నాయకుడు అని బండి సంజయ్ గారు చెప్తున్నారు. ఆయన మంచి నాయకుడా కాదా? హరీష్ రావు మీద రఘునందన్ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్కి మంచి నాయకుడిగా కనిపించిన హరీష్ రావు రఘునందన్కి ఎలా కనిపిస్తున్నారు? మాట్లాడదాం అన్నారు కదా ఇంతకుముందు, బయట మళ్ళొకసారి చూద్దాం, వినండి. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్ ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను, లేకపోతే బీజేపీలో ఏరుతున్నా అనుకుర్రి. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి, బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్ తను ఏమనలేదు, ఓపెన్గా చెప్తున్నాను. రైట్. మీరు హరీష్ రావు గారు అంటే ఒంటికాల మీద లేస్తుంటారు, మనకు తెలుసు, చాలా సందర్భాలు విమర్శించారు. అఫ్ కోర్స్ మీరు కూడా గతంలో ఉద్యమంలో హరీష్ రావు గారితోనే కలిసి పనిచేశారు అనుకోండి. ఎలా చూడాలి అంటే నిజంగా బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఏమన్నా అండర్స్టాండింగ్ వస్తుందా, లేకుంటే హరీష్ రావుని మీరు అంటే ఆయన అఫ్ కోర్స్ ఖండించారు సంజయ్ గారు, కానీ ఏమన్నా నువ్వే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి? అది సంజయ్ గారు మాట్లాడిన మాటల్లోనే క్రిస్టల్ క్లియర్ చెప్పారు. నేను ఇట్లా మాట్లాడుతున్నాను, వాళ్ళు మాకు ఫోన్ చేసిరనో, మేము వాళ్ళ చర్చలు జరుపుతున్నానో, ఇట్లాంటివి ఏం చెప్పకండి మీరు అని చెప్పినారు. నేను ఇలా కొత్తగా మాట్లాడుతుంది ఏం లేదు కళ్యాణ్ గారు, నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన, ప్రపంచం అంతా నా ఇంటర్వ్యూలు విన్నప్పుడు చూస్తుంది. అవును, లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి, హరీష్ రావు మంచితనమా చెడ్డతనమా చూడాలంటే రఘునందన్ కళ్ళతోటి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే పక్కన ఉన్నవాడు, అటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాడు, పక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఎట్లా బిహేవ్ చేసినాడు ఏందనేది నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు. కేసీఆర్ గారు కూడా ఆయన గురించి నాకంటే ఎక్కువ తెలుస్తుందని నేను అనుకోను బహుశా. సో సంజయ్ గారు కొంచెం దూరం నుంచి చూసారు కాబట్టి సంజయ్ గారికి అన్నట్లు అనిపించి ఉంటుంది. మరి వాళ్ళు ఏం కాంట్రవర్సీ చెప్పలేదు, వారికి అనిపించిన అభిప్రాయాన్ని నేను ఓపెన్ గా చెప్తున్నా అని చెప్పారు. అంతే, నా కళ్ళతోటి చూడరు, నా కళ్ళతోటి చూస్తే హరీష్ రావు అట్లే కనబడుతుంది. సంజయ్ గారి కాన్స్టిట్యున్సీ కూడా పక్కనే, కొంచెం దూరం ఉంటుంది, అది వేరే జిల్లా, అది వేరే జిల్లా, ఇది వేరే సిద్దిపేట 30 కిలోమీటర్లే. సిరిసిల్ల సంజయ్ గారి కాన్స్టిట్యున్సీ కాదు, అది కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీ. పార్లమెంట్ లో వస్తుంది, పార్లమెంట్ లో వస్తుంది. సిద్దిపేట వారి పార్లమెంట్, సిద్దిపేట మా పార్లమెంట్ లో వస్తుంది కదా, మీ పార్లమెంట్ లో. నేను ఏమంటున్నా, లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి, హరీష్ రావు మంచితనం చెడుతనం చూడాలంటే రఘునందన్ రావు కళ్ళతో చూస్తే కనబడుతుంది. వేరే వాళ్ళతో కళ్ళతో చూస్తే ఎట్లయితే ఆయన నథింగ్ వాజ్ స్పోకెన్ రాంగ్ బై సంజయ్ గారు తప్పు మాట్లాడిరా నేను అనుకోవట్లేదు. ఈ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ఈజ్ ఓపెన్ ఫీలింగ్స్. వారు కూడా ఉన్నట్టు మాట్లాడతారు, కుండ బద్దలు పెట్టినట్టు మాట్లాడతారు కాబట్టి మాట్లాడి ఉంటారు అంతే. అంతకుమించి ఐ డోంట్ థింక్ వారు చెప్పారు కదా, వారు చెప్పారు, మీరు కూడా నేను కూడా అదే మాట చెప్తున్నాను. వారు చెప్పింది ఇప్పుడే విన్నా నేను, కాన్స్టిట్యున్సీ నుంచే వస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ వచ్చాను, 3 గంటల క్రితం మీరు చెప్పిన హరీష్ రావు నేను ఒకటే ప్రోగ్రామ్ లో కలిసి పాల్గొన్నాం. అక్కడ మన మీడియా మిత్రులు ఉండుంటారు.
కనీసం మేము ఒకరికొకరం విష్ చేసుకున్నామా చేసుకోలేదా మీరు అక్కడ చూస్తే తెలుస్తుంది కదన్నా. అంటే ఇది ఎందుకు అడుగుతున్నా అంటే బీజేపీకి ఈ బయట సంజయ్ గారు ఇచ్చిన విషయం నాకైతే తెలియదు మీకు. నేను సిద్దిపేటలో మధ్యాహ్నం ఒక పార్టీ ప్రోగ్రామ్ లో ఒక పూజా కార్యక్రమంలో కలిసి పార్టిసిపేట్ అయ్యి వచ్చినాం. అంటే వేలాది మంది జనం సమక్షంలో మేమిద్దరం ఎట్లున్నాం అనేది ఒకసారి మీరు అక్కడ ఉన్న ఈ బయట ప్లే చేసిన ఆ బయట కూడా ప్లే చేయొచ్చు కదన్నా. అయితే నేను అనేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి, అది విలీనమా పొత్త అనే దిశగా ఒక చర్చ సాగుతుంది అని ఒక చర్చ బయట నడుస్తుంది. సంజయ్ గారి వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీ తన పార్టీలోంచి పూటకొక్కలుగా జారిపోతున్నటువంటి ఎమ్మెల్యేలని రక్షించుకునేందుకు బీజేపీ అనే అంబరిల్లాను వాడేందుకు ప్రయత్నం చేస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. ఒకవేళ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యేది ఉంటే వీళ్ళు ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించారు రాజ్యసభ సభ్యులు? లేదు చర్చలు జరిగినాయని చెప్పాలి కదా. ఆడున్నది నలుగురే. ఒక ఆయన తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి ఇంకో పార్టీలోకి పోతే 4 సంవత్సరాల 11 నెలలు జడ్జిమెంట్ రాయని స్పీకర్ కుర్చీలో కూర్చున్నాయని ఒక ఆయన ఉన్నాడు. అసలు ఆయన ఇలా బీఆర్ఎస్కి వెళ్ళిపోయి రాజ్యసభ సభ్యుడు అవుడు కాదు, ఇంకా రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్ అయిపోయింది ఆయన ఒక ఆయన రాళ్ళు అమ్ముకుంటాడు, ఒక ఆయన గోళీలు అమ్ముకుంటాడు, ఇంకొక ఆయన ఏం అమ్ముకుంటాడో నాకు తెలియదు. ఇంకా ఇక గసంటోళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తారన్న వాళ్ళకి ఏముందన్న తెలంగాణ మీద వాళ్ళకి ఏం ప్రేమ ఉంటుంది, తెలంగాణతోటి వాళ్ళకి ఏం సంబంధం ఉంది అసలు బేసికల్గా? నేను ఇందాక చెప్పినట్టు కారల్ మార్క్స్ చెప్పిన సంబంధం తప్ప టీఆర్ఎస్ పార్టీకి ఆ 4 రాజ్యసభ సభ్యులకి మధ్యలో ఉన్న సంబంధం గంతే తప్ప ఇంకా వేరే సంబంధం ఏముందన్న? సో టీఆర్ఎస్ పార్టీ పూటకోటి ఒకరు జారిపోతున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో కోతున్నారు కాబట్టి వాళ్ళని పోకుని మోడీ గారు మాకు అంబరిల్లా ఇస్తానన్నారు అని చెప్పి అట్లా బూచిగా చెప్పి పిల్లలకి పిప్పర్మెంట్ బూచి చెప్పినట్టు మేము బీజేపీతో చర్చలు జరుపుతున్నాం అని చెప్పి ఒక సొల్లు పురాణం చెప్పుకుని వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మేము అట్లా ఎవరిని విలీనం చేయమని అడగలేదు, విలీనం చేస్తామని వాళ్ళు రాలేదు మా దగ్గరికి. నాకున్న అవగాహన మేరకి పార్టీ పెద్దలకి ఇంకేమైనా తెలిస్తే తెలిసి ఉంటుంది, ఒక కార్యకర్తగా నాకున్న అవగాహన మేరకి అట్లాంటి చర్చలు అయితే ఏం జరిగినట్టు పార్టీ పెద్దల దృష్టిలో నుంచి మాకు ఎప్పుడు సమాచారం అయితే రాలేదు. అంటే వాళ్ళు చర్చలకు మీరు అన్నట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్లు నిజంగానే చర్చలకు వస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే మీకు నేషనల్ లెవెల్లో కూడా ఇండియా కూటమి దాదాపు 30గా మారింది, దగ్గరికి వచ్చేసింది. మీరు 300 లోపు ఉన్నారు, వాళ్ళు 200 దాటారు. 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ అదే అంటున్నాను, ఇండియా కూటమి అన్నాను నేను. ఇండియా కూటమి 400 సీట్లు ఈ నేపథ్యంలో కూటమిని లాగే ప్రయత్నం చేస్తున్నారా? కూటమి లాగాల్సిన అవసరం లేదన్నా. వాళ్ళు ఒకసారి 42 గెలిచిరు కాంగ్రెస్ వాళ్ళు, ఒకసారి 53 గెలిచిరు, ఇప్పుడు 99 గెలిచిరు. అన్ని కలిపితే మాకున్న 240 అన్ని లేని వాళ్ళు వచ్చి మాకు ఇండి కూటమి 2 రోజులు ఆగురు కుక్కలు చింపినిస్తారు లెక్క కొట్టుకుంటారు. ఎందుకు టెన్షన్ పడి? మీరు కూడా నితీష్ కుమార్ చంద్రబాబు తప్పుకుంటే మీరు కూడా అదే పరిస్థితి అని ఇండియా కూటమి అంటుంది కదా. ఇండియా కూటమి ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే 7 మంది ఇండిపెండెంట్ ఎంపీలు, ముగ్గురు ఇంకా వేరే పార్టీల నుంచి గెలిచినటువంటి చిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళందరూ 10 మంది ఇప్పటికే మాకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తూ రాష్ట్రపతి గారికి లేఖలు ఇచ్చిర్రు. మాకున్నాయి 240, ఆల్రెడీ 10 మంది వచ్చి చేరిర్రు, 250, ఇంకా కావాల్సిన 23 సీట్లు. ఇంకొక సెషన్ అయ్యేసరికి చూడు తెలుస్తుంది కదా మీకు ఇంకెంతమంది ఇండిపెండెంట్లు వస్తారు, ఇంకెన్ని చిన్న పార్టీలు వచ్చి ఇండియా కూటమిలో చేరుతాయి. అందుకని వాళ్ళు ఎవరో వెళ్ళిపోతారు, వీళ్ళు ఎవరో వెళ్ళిపోతారు, ఏం కలలు కనుకుర్రి. నరేంద్ర మోడీ గారు 3వసారి ముచ్చటగా 5 సంవత్సరాలు ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా పరిపాలిస్తారు. రైట్, ఓకే. తెలంగాణలో గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వెళ్ళారు పూజల కోసం. తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తామని చెప్పారు అక్కడ ఆయన. చంద్రబాబు నాయుడు ఇక్కడ కార్యకర్తల సమావేశం, మొన్న పెద్ద ఎత్తున ర్యాలీ కూడా జరిగింది హైదరాబాద్లో. అక్కడ ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. తెలంగాణలో టీడీపీ మళ్ళీ పునరుజ్జీవం పొందుతుంది, దాన్ని బలోపేతం చేస్తామని ఆయన చెప్తున్నారు. ఏపీలో మీతో అలయన్స్లో ఉన్న 2 పార్టీలు అవి. ఇక్కడ వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళతో కలిసి బీజేపీ ముందుకు వెళ్తుందా? వాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందా? ఎందుకంటే గతంలో వాళ్ళతో పొత్తు విషయంలో కొంత వెనక్కి వెళ్ళారు మీరు, వద్దు పొత్తు అని. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఎనీథింగ్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత మటుకు మేము తెలుగుదేశం జనసేనతో కలిసి ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాం. వాళ్ళు జనసేనలో భాగస్వాములుగా ఉన్నారు, కలిసే పోటీ చేసినాం, కలిసే గెలిచినాం, కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇట్ ఈస్ అన్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చంద్రబాబు నాయుడు గారు కూడా పదే చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పొత్తుల విషయంలో కానీ, జనసేన విషయంలో కానీ, తెలుగుదేశం పార్టీ విషయంలో కానీ ఇప్పటిదాకా ఇక్కడ చర్చలు జరిగినట్టయితే నా దృష్టికి రాలేదు. అంటే ఆ 2 పార్టీలు ఎంటర్ అయితే తెలంగాణ రాజకీయాల్లో ఊహాజనితమైనటువంటి ప్రశ్న ఎంటర్ అవుతామని చెప్పారు కదా వాళ్ళు. కానీ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? చంద్రశేఖరరావు గారు మహారాష్ట్రకు పోయిర్రు, ఏమైందో చూసిర్రు. కర్ణాటకకు పోయినరు, ఏమైందో చూసిర్రు. జార్ఖండ్కు పోయినరు, ఏమైందో చూసిర్రు. తొందరపడొద్దన్న.
ఒక కోయిల తొందరపడి కూస్తే ఏమవుతుందో ఫలితాలు చాలాసార్లు చూసినాం, అనేక రాజకీయ పార్టీలకు తెలిసింది అని చెప్పి నేను వీళ్ళిద్దరి గురించి మాట్లాడతలేను. నేను అట్లా ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా రోజులు ఉంది, 5 సంవత్సరాలు ఉన్నాయి ఎన్నికలు, అయిపోయి 5 నెలలు కాలేదు, ఇప్పుడే పంచాయతీ పెట్టాలని చూస్తే ఎట్లా కళ్యాణ్ నువ్వు వెయిట్ ఫర్ ద టైం. తెలంగాణలో ఎంటర్ అయితే కానీ అన్న తప్పేముందన్న, తప్పేముంది చెప్పు? ఈ దేశంలో ఎన్నికల సంఘం దగ్గర 6200 పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, మాతో భాగస్వాములుగా ఉన్న పార్టీలు, ఎన్డీఏతో కలిసి పోటీ చేసిన పార్టీలు. వాళ్ళు బలమైతే ఎవరికి లాభం అవుతుంది? మాకు లాభం కాకపోతే ఎవరికి అవుతుంది? ఊర్లలో సామెత చెప్తారు కదా, గొర్రె బలిస్తే గొల్లాయనకు లాభం అని. ఎవరు బలపడతా? తెలుగుదేశం బలపడ్డా, జనసేన బలపడ్డా, ఇంకెవరు బలపడ్డా, ఒకవేళ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ఎన్డీఏ లాభం ఎవరికి అవుతుంది అన్న? మాకే అవుతుంది కదా. ఎందుకు దాని గురించి మీకెందుకు బాధ? ఎన్డీఏలోకి బీఆర్ఎస్ వస్తా అంటే తీసుకుంటారా మరి? సో అది పార్టీ పెద్దలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అందుకే కదా ఏది బలోపేతమైన బీజేపీకి బీఆర్ఎస్ ఏడుందన్న, ఉండదని నేను చెప్పలేను. కానీ వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు చేసినటువంటి విధానాలు. ఇప్పుడు నేను ఒకసారి మనం రాజ్యసభ సభ్యుల గురించి మాట్లాడినామన్నా, ఈ నలుగురికి జై తెలంగాణ అని ఎప్పుడన్నా అన్నారన్న? నువ్వు చెప్పు కళ్యాణ్ అన్న, నువ్వు కూడా దాదాపు 20 ఏళ్ళ నుంచి రిపోర్టర్ ఉన్నావు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున నలుగురు ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో వీళ్ళకు తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారా? వీళ్ళకి జై తెలంగాణ అంటే తెలుసా? పోని ఏమైనా తెలుసా? వాళ్ళకి వాళ్ళ రంగాలలో వాళ్ళు నిపుణులు కావచ్చు, నిష్ణాతులు కావచ్చు, మేధావులు కావచ్చు, 100 కోట్లకి అధిపతులు కావచ్చు, లక్షల కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళకి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం ఉందన్న? కాబట్టి వాళ్ళు ఏడుంటారన్న? వాళ్ళకి అధికారం ముఖ్యం, వాళ్ళకి వాళ్ళ వ్యాపారం ముఖ్యం, వాళ్ళకి వాళ్ళ పైసలు పెంపొందించుకోవడం ఎట్లా అనేది ముఖ్యం తప్ప వాళ్ళకి జనాలకు సేవ చేయాలనేటువంటి అవకాశం అవసరం ఉన్న వాళ్ళైతే కాదన్న వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా అంటే ఉంటుండొచ్చు 2-3 సీట్లలో. మొన్న ఎంపీ ఎన్నికల ఫలితాలు వచ్చినాక 3 సీట్లలో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. ఒక ఆయన మమ్మల్ని ఊక ఎక్కిరిస్తుండే అసెంబ్లీలో, 105 సీట్లలో డిపాజిట్ పోయింది, 105 సీట్లలో డిపాజిట్ పోయిందని. ఇలా 119 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అయ్యా కేటీఆర్ జర ఖాన్ కోల్కే సున్బేటా, 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి లీడ్ వచ్చిన అసెంబ్లీలు ఎన్ని అనేది చూడొకసారి. 116 చోట్ల నువ్వు 3rd ప్లేస్లో ఉన్నావు సార్. నీకు మెజారిటీ వచ్చింది 3 అసెంబ్లీలు. సెకండ్ కూడా కొన్ని ప్లేసుల్లో ఉన్నారు. సరే ఉంటే ఉంటారులే అన్నది నెగ్లిజిబుల్ కౌంట్. వాళ్ళ గురించి మనం ఎందుకు మూడిట్లో లీడ్ వచ్చింది. ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే నా గురించే మాట్లాడిండు. ఆయన చాలా మాట్లాడిండు. రఘునందన్ అనేటోడు భవిష్యత్తులో ఏ చట్టసభలకు రాడు అన్నాడు. ఇలా రఘునందన్ చట్టసభలకు వచ్చిందా రాలేదా చూడు. మరి నాయకుడు అంటే ఆపేది కాదు, ఆగేది కాదు. కానీ అందుకని ఏ పార్టీ ఉంటది, ఏ పార్టీ ఉండదు అనేది జనం నిర్ణయిస్తారు. కళ్యాణ్ గారు, ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలనేది జనం నిర్ణయిస్తారు. సిరిసిల్లలో నీకంటే భారతీయ జనతా పార్టీ, మీరు ఇందాక బయట ప్లే చేసిన మా గౌరవ కరీంనగర్ ఎంపీ గారికి బీఆర్ఎస్ యువరాజు, రేపు మాపు రాజు అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. ఉన్న ఇల్లును చక్కదిద్దుకోవడం చేతగాని ఆయన వచ్చట ఇంకా ఎవరినో ఓడగొడతా, ఎవరినో గెలిపిస్తా, ఏదో చేస్తా అని ముచ్చట చెప్తే ఎవరు నమ్ముతాడన్నా? ఈ హ్యాస్ టు చేంజ్ హిస్ బాడీ లాంగ్వేజ్ అండ్ హిస్ అటిట్యూడ్ ఆల్సో. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేటీఆర్ గారి భాష, నడవడి, నడక, వారి విధానం తప్ప ఇంకొకటి కాదు. దిస్ ఈజ్ మై రీడింగ్. రైట్. రఘునందన్ గారు, ఇక మీ పార్టీ విషయానికి వద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా ఉంది. జాతీయ స్థాయిలో కూడా దానికి చర్చ జరిగింది. రేపు మాపు అయిపోతుంది అనే చర్చ కూడా వచ్చింది. అందులో రఘునందన్ పేరు, ఈటెల రాజేందర్ పేరు, ఇంకా కొన్ని పేర్లు కూడా ఇలా వినిపిస్తున్నాయి ఆఫ్ కోర్స్. అయితే ఇందులో పాత వాళ్ళకి ఇవ్వాలి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఇవ్వద్దు అంటూ రాజాసింగ్, మామూలు వ్యక్తి కాదు, మీ ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో నేను అందరి అభిప్రాయాలను గౌరవిస్తాను. రఘునందన్ రాజేందరే కాదు, చాలామంది కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హులైనటువంటి వాళ్ళు మా పార్టీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మిత్రులు ఉన్నారు. కొత్తగా వచ్చి పార్టీలో చేరిన వాళ్ళు కూడా అనేక మందికి ఆ పదవి తీసుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేయాలనేటువంటి ఆశ ఉంది. మనిషి బతికేదే 2, ఒకటి ఆశ, 2 అవసరం. అట్లా ఎవరు ఆశపడ్డా తప్పేం లేదు, ఎవరు అధ్యక్ష పదవి అడిగినా తప్పేం లేదు. కానీ మిగతా రాజకీయ పార్టీలకు కాకుండా పార్టీ హైకమాండ్ అంటూ ఒక నిర్ణయం తీసుకొని పలానా వ్యక్తి నాయకత్వంలో మీరు పనిచేయండి అంటే, భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ కాబట్టి రెండో ఆలోచన లేకుండా, రెండో మాట లేకుండా ఎవరు అధ్యక్షులైనా, నేను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు, లక్ష్మణ్ గారు అధ్యక్షులు, సంజయ్ గారు అధ్యక్షులు. నాకు అధ్యక్ష పదవి కావాలని అడగడం తప్పని నేను అనుకోను కళ్యాణ్ గారు.
కానీ ఎవరికైనా అధ్యక్ష పదవిని పార్టీ హైకమాండ్ డిక్లేర్ చేసిన తర్వాత వారి నాయకత్వంలోనే పనిచేస్తాం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ పార్టీ. అంటే రేస్ లో ఉన్న ప్రధానంగా ముగ్గురు, మీరు రాజేందర్, ముగ్గురు ఎందుకన్నా 30 మంది ఉన్నారు. ప్రధానంగా ముగ్గురు ఎంపీలు, మీరు, ఈటెల రాజేందర్ గారు, డికే అరుణ గారు, ప్రధానంగా ఎక్కువ 30 మంది ఉన్నారే. 30 మంది ఉన్నారు. కళ్యాణ్ అర్హత ఉన్న వాళ్ళు 30 మంది ఉన్నారు. దుబ్బాక ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే చెప్పారు, 30 మంది టికెట్లు అడుగుతారు, ఎమ్మెల్యే టికెట్లు అందరికి రావు కదా. అట్లనే అందరికి రావు కదా, ఎంపీలో ఒకరికి వస్తుంది కదా, ఎవరికో ఒకరికి ఎంపీలోనే ఇస్తారు. ఎమ్మెల్యేలకు వస్తుందా, ఏం లేని కార్యకర్తలకు వస్తుందా అనేది పార్టీ హైకమాండ్ ఫ్రంట్ లైన్ లో ఉన్నదంతా కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళ చర్చ. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇవ్వాలి, ఏబీపీలో అంటే ఒక పుష్కర కాలం దాటిన తర్వాత కొత్తడేనా నువ్వు మరి అన్యాయంగా మాట్లాడుతావు. పార్టీ నాకు 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చింది, ఇంకా నేను కొత్తనేనా బీజేపీకి? నువ్వు ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లా? అట్లా కాదు. అరవింద్ గారు పార్టీలో చేరారు, 2 సార్లు ఎంపీ టికెట్ పోటీ చేసారు బీజేపీ నుంచి, 2 సార్లు గెలిచిరు, అదృష్టవంతుడు. సో ఇలా కొత్త పాత అనేది పంచాయతీ ఏముంటుందన్న, నువ్వు కండువా కప్పుకుంటే కప్పుకున్న నిమిషం నుంచి నేను బీజేపీ లీడర్ అంటారు. ఈయన 10 ఏళ్ళ బీజేపీ స్టాండింగ్ ఉంది. ఇదేమైనా అడ్వకేట్ పోస్టా లేకపోతే ఏమైనా హైకోర్టు జడ్జికి ఏమైనా అప్లికేషన్ అన్నా? హైకోర్టు జడ్జి కావాలంటే 10 ఏళ్ళు ప్రాక్టీస్ అయి ఉండాలనేది ఒక మినిమం క్వాలిఫికేషన్ పెడతారు. రాజకీయాలు అట్లా ఏమి ఉండదన్న. అదే సినిమాలో చెప్తారు కదా, ఎప్పుడు వచ్చినవి అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది చూస్తారు. పార్టీలో చాలా మంది, నేను చెప్తున్నా కదా, రఘునందన్, రాజేందర్ 2 పేర్లు కాదన్న, 30 మంది ఆశావాహులు ఉన్నారు, 50 మంది అర్హులు ఉన్నారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని అందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా తూచా తప్పకుండా పాటిస్తారు. కానీ నేనేమంటా అంటే అడగడం తప్పు అని నేను అన్నాను. అడగడం నిన్న చేరిన వాళ్ళు అడగవచ్చు, ఇలా చేరిన వాళ్ళు అడగవచ్చు, రేపు డిక్లేర్ అయ్యకంటే ముందు చేరిన వాళ్ళు ఎవరైనా అడగవచ్చు. వన్స్ నీ మెడలో పార్టీ కండువా పడ్డ తర్వాత ఇంకా నువ్వు పాత కొత్త అని అయితే నేను అనుకోను. మేబీ కొంతమంది నా అభిప్రాయంతో డిఫర్ అవుతుండొచ్చు. మేము 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నామని కొంతమంది మిత్రులు వాదిస్తుండొచ్చు, నేను దాన్ని తప్పు పట్టాను. దే హ్యావ్ ఎవ్రీ రైట్. బట్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉందా లేదా, నువ్వు పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తున్నావా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్న. పార్టీలో చేరిన తర్వాత పార్టీ కండువా వేసుకున్నాక యూ షుడ్ వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పార్టీ. నువ్వు దానికి అడ్జస్ట్ అయితే లేవు అనుకున్నప్పుడు పార్టీ హైకమాండ్ ఖచ్చితంగా ఆలోచిస్తుంది. అంతేగాని వాళ్ళకి అర్హత లేదు, వీళ్ళకి అర్హత లేదు అని చెప్పే స్థాయి నాది కాదు. ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. భారతీయ జనతా పార్టీలో చిన్న కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే స్వర్గీయ గోవా ముఖ్యమంత్రి గౌరవనీయులు మనోహర్ పారికర్ దాకా ఎవరి గురించి చెప్పుకున్నా వీళ్ళంతా కార్యకర్తల స్థాయి నుంచి అక్కడ దాకా వచ్చిన వాళ్ళు. రఘునందన్ కూడా రేస్లో ఉన్నారా? సరే, నేను ఏమంటున్నా, అడగడం తప్పు కాదని నేను అనుకుంటున్నాను. ఓకే. సో పార్టీ నన్ను గౌరవించింది, 4 సార్లు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది, 2 సార్లు ఎంపీ పదవి ఇచ్చింది. సో ఏ జిల్లాలో అయితే టీఆర్ఎస్ పుట్టిందో, ఏ జిల్లాలో అయితే బీజేపీ గెలవడం కష్టమని అని చాలామంది బయట కూర్చొని టీవీలలో కూర్చొని చెప్తారో, ఆ జిల్లాలో ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీ గెలిచి వచ్చిన పార్టీ నాకు చట్టసభలకు పోయేందుకు 2 సార్లు అవకాశం ఇచ్చింది. పార్టీ అవకాశం ఇస్తే ఆ జిల్లాలో వాళ్ళ పునాదులు కదిలిచ్చి వచ్చినోడిగా ఏదైనా అవకాశం ఇస్తే పార్టీ ఆలోచిస్తే కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా అవకాశం ఇస్తే 100% నాకు ఏ బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఆ బాధ్యతలో ఎమిడిపోతా, పనిచేస్తా. నువ్వు బూత్ అధ్యక్షునికి ఎలిజిబుల్ రఘునందన్ అని మన పార్టీ పెద్దలు చెప్తే పోయి పనిచేస్తా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ వన్ దేశాలు ఈగోలు అంటూ ఏం లేవు నాకు. రైట్. రఘునందన్ గారు, తెలంగాణ రాజకీయాల్ని, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఈ 2 ప్రధానంగా వచ్చాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఫలితాలను ఒక రకంగా తారుమారు చేసేది, మలుపు తిప్పింది అంటే అది లిక్కర్ స్కామ్, అందులో కవిత అరెస్ట్ అనే ఒక చర్చ పెద్ద ఎత్తున ఉంది. దాంట్లో వాస్తవం ఎంత అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కాదు, ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నికని ఒప్పుకోరు, లిక్కర్ స్కామ్ కి ఏముంటుంది అదే అడుగుతున్నా. అడగనివ్వండి. లిక్కర్ స్కామ్ లో కవిత అసెంబ్లీ ఎన్నికల ముందే అరెస్ట్ అయి ఉంటే అది బీఆర్ఎస్కి బీజేపీకి ఇంకా కొంత అడ్వాంటేజ్ ఉండేదేమో. పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేశారు, అది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. అంటే బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఎలాంటి సంబంధం లేవు అని చెప్పుకోవడానికి యూజ్ అయింది. ఇవన్నీ ఒక చర్చ పెద్ద ఎత్తున ఉంది అన్న. ఇవన్నీ ఊహాజనితమైన. కొద్ది రోజుల్లో కవితకు బెయిల్ వస్తుందని కూడా ఒక చర్చ జరుగుతుంది బయట. మనం చెప్పలేము అది. ఇలా కేజ్రీవాల్ గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి కవితకు వస్తుంది కావచ్చు అని ఊహాగానాలతోటి భారతీయ జనతా పార్టీ మీద దయచేసి పూర్వజాలకుండ్రి. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. భారతీయ జనతా పార్టీకి లిక్కర్ స్కామ్ కి సంబంధం లేదు. ఒక్క నిమిషం. భారత ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్నటువంటి కొన్ని ఏజెన్సీస్ దృష్టికి కొన్ని నేరాలు వచ్చినప్పుడు ఆ ఏజెన్సీస్ ఆ ఇన్వెస్టిగేషన్ ని కొనసాగిస్తాయి. బీజేపీ అరెస్ట్ చేస్తుందన్న,
కవిత అరెస్ట్కి రఘునందన్కి ఏం సంబంధం ఉంటుందన్న? కవిత గారు ఓపెన్ గా అన్నారు కదా, కవిత గారే అన్నారు ఇది రాజకీయ ప్రేరేపితం, రాజకీయ కుట్రతో చేసిన అరెస్ట్. ఎవరెవరైతే బీజేపీకి మద్దతు ఇచ్చారో వాళ్ళకి బెయిల్ వస్తున్నాయి, నాకు రావట్లేదు అన్నారు. కేసీఆర్ గారు కూడా అన్నారు. కవిత గారు ఈ మాట అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అన్నారు. ఇలా మరి ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఇలా బెయిల్ ఎందుకు వచ్చిందన్న? మాకేమైనా మద్దతు ఇస్తురా? ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైనా ఎక్కడైనా మాకు మద్దతు ఇస్తా అని చెప్పిందా? పోనీ మొన్న జరిగిన పార్లమెంట్లో ఎక్కడైనా మద్దతు ఇచ్చిందా? టీఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా మద్దతు ఇచ్చి, అసలు టీఆర్ఎస్కి లోక్సభలో సభ్యులే లేరు కదా, ఎక్కడైనా మద్దతు ఇచ్చిరా? కాబట్టి ఇట్లాంటి వాటి కోసం ఇట్లాంటి ఊహాజనితమైనటువంటి ప్రశ్నల బేసిస్గా కవిత అరెస్టు, లిక్కర్ స్కాము, అక్కడ ఒక 100 కోట్లు, దాని ప్రభావం పడిందా ఎన్నికల మీద? కామన్ మ్యాన్ చర్చించుకోవడానికి టీవీ ఛానళ్లలో పెద్ద పెద్ద డిబేట్లు పెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి అంశంగానే చూడాలి తప్ప దీన్ని అది న్యాయస్థానం పరిధిలో ఉంది, న్యాయస్థానం చూస్తుంది, బెయిల్ ఇవ్వాలనుకుంటూ ఇస్తుంది, వద్దనుకుంటే వదిలేస్తారు. దానికి మనం చేయగలిగింది ఏముంటుందన్న? ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ద కోర్ట్, ఐ కెన్ ఓన్లీ ఆర్గ్యూ యువర్ కేస్. ఒకవేళ మీరు నా క్లయింట్ అయితే నేను మీ తరఫున ఆర్గ్యుమెంట్ చేయగలుగుతా, మా క్లయింట్ మంచోడని చెప్పగలుగుతాను, బెయిల్ ఇవ్వమని అడుగుతాను, కండిషన్స్ పెట్టుండే అని చెప్తాను. అంతేగాని నేను పోయి కోర్టుని ఎక్కడ నేను చేయగలుగుతాను? ఈ మధ్య మీరు ఎంపీగా ఉండి కూడా ఏదో కోర్టు కేసు వాదించారు కదా ఈ మధ్య. సో అది కార్యకర్తల కష్టం వచ్చినప్పుడు అన్న. నేను గెలిచిన తర్వాత మెదక్లో బక్రీద్ పండుగ కంటే 2 రోజుల ముందు జరిగినటువంటి కొంత పోలీసుల నిష్క్రియ పర్వత్వం వల్ల 2 వర్గాల మధ్యన అక్కడ గొడవ జరిగింది. అనవసరంగా హిందువులని కత్తిపోట్లకు గురి చేసినటువంటి సంఘటనలో ముస్లింలు ఇచ్చినటువంటి తప్పుడు ఫిర్యాదు మేరకు హిందువులను అరెస్ట్ చేసి జైల్లో పెడితే, వృత్తిరీత్యా న్యాయవాదిని కాబట్టి, మా పార్టీ కార్యకర్తలు 23 మంది జైల్లో ఉన్నారు కాబట్టి నేను వాదించకపోతే ఎవరు వాదిస్తారు? కళ్యాణ్ అన్న, నా కార్యకర్తలను కాపాడుకోవడం నా ప్రాథమిక కర్తవ్యం అన్న, అందుకని కోటేసుకొని పోయినాను. అదే అంటున్నాను నేను, ఎంపీగా అడ్వకేట్ గా బాధ్యత అంటున్నా. తప్పకుండా అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడని రేపు కళ్యాణ్ వచ్చి బెయిల్ ఏమన్నా చేస్తా, దాంట్లో తప్పేముందని నేను అనుకుని ఇట్స్ మై ప్రొఫెషన్ అన్న. అట్లాంటి అక్కడ జట్మలాని గారు రాజ్యసభ సభ్యుడు ఉండి ఆర్గ్యుమెంట్ చేయలేదా? సుబ్రహ్మణ్య స్వామి గారు ఆర్గ్యుమెంట్ చేయరా? కపిల్ సిబాల్ గారు చేస్తలేరా? చిదంబరం గారు చేస్తలేరా? సో నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ మై ప్రయారిటీ ఈజ్ మై కార్యకర్త. నా కార్యకర్తకు ఇబ్బంది కలిగింది అన్నప్పుడు నేనే పోయి ఆర్గ్యుమెంట్ చేసినాను. రైట్ రఘునందన్ గారు, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ మీ ముందున్న సవాల్ ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం మనం. సరే, అసెంబ్లీ ఎన్నికల వరకు, పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ పార్టీ ఎలా ఉంటుంది అది అంచనా వేయడం కూడా టూ ఎర్లీ అవుతుంది. అది స్థానిక సంస్థలు దాదాపు అన్నిటి పదవి కాలం ముగిసింది, నేను ఒక మాటనైతే రాబోతుంది ఏంటి, అందులో బీజేపీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు సర్పంచ్లకు అయితే పార్టీ గుర్తులు ఉండే కళ్యాణ్ ఉండవు, ఓకేనా? జనరల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో టెంపో ఎట్లుంటది అంటే, సర్పంచులు అధికార పార్టీ దగ్గరికి పోతే నేను పైసలు తెచ్చుకోవచ్చు, ఊర్లో రోడో మోరో వేసుకోవచ్చు అనుకుంటారు సర్పంచుల వరకు సంబంధించి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు అన్ని కూడా పార్టీ గుర్తుల మీద పోటీ జరుగుతుంది. పోటీ భవిష్యత్తు లోపల ఈ రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికల్లోనైనా పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది అనేది నాకున్నటువంటి విశ్వాసం. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. చూడాలి, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అయితే ప్రభావం చూపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది? బీజేపీ కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? రఘునందన్ ఓపెన్గానే చెప్తున్నారు తాను రేస్లో ఉన్నానని. ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారు? రాష్ట్ర అధ్యక్షుని నేతృత్వంలోనే ఆ లోకల్ బాడీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి నిజంగా బీజేపీ ప్రభావం తెలంగాణలో ఏ మేరకు ఉండబోతుంది ఏంటి అనేది తేలే అవకాశాలు మరి కొద్ది రోజుల్లోనే కనిపిస్తున్నాయి. ఇది ఈ వారం వీకెండ్ విత్ రఘునందన్.